హాయ్! వెల్కమ్ బ్యాక్. ఈరోజు అవకాడో మిల్క్ షేక్ చేద్దాము. అయితే ఇది పండిందా లేదా మనం ఎప్పుడు కట్ చేయాలని తెలుసుకోవడం కొంచెం ట్రిక్కీగా ఉంటది కదా! ఒక చిన్న టిప్ చెప్తాను ఈరోజు. ఇక్కడ డాట్ లాగా ఉంది కదా! అది మనం చేత్తో ఇలా అనగానే ఈజీగా పడిపోయి అక్కడ ఆ స్పాట్ గ్రీన్‌గా ఉందనుకోండి కరెక్ట్‌గా పండి పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇక్కడ బ్రౌన్‌గా ఉందంటే పాడైపోయి ఎక్కువ పండిపోయినట్టు అర్థం. ఈరోజు మన అవకాడో అయితే పర్ఫెక్ట్‌గా పండింది. దీన్ని ఇప్పుడు కట్ చేసి స్కూప్ చేసుకుందాము. ఈ మిల్క్ షేక్ మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. యూజువల్లీ పెద్దవాళ్ళు కొత్తవేవి ట్రై చేయడానికి అంతగా ఇష్టపడరు కదా! కానీ మా ఇంట్లో మా అమ్మమ్మ కూడా దీన్ని ఇష్టంగా తాగుతది. సో, అవకాడోస్ దొరికినప్పుడు నేను అప్పుడప్పుడు ఇది చేస్తుంటాను ఇంట్లో అందరి కోసం. ఇలా కట్ చేసుకొని ఒక స్పూన్ తోటి కొంచెం ఇలా అనగానే అన్నీ ఓపెన్ అయిపోయి వచ్చేస్తాయి. దాన్ని నేను ఒక మిక్సీ కప్‌లో తీసుకుంటున్నాను. ఈ ఫ్రూట్ చాలా మంచిది హెల్త్‌కి. ఇందులో ఉన్న గుడ్ ఫ్యాట్స్ వల్ల మనలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతది. హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. నేనిక్కడ స్వీటెన్ చేయడానికి మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను. మీరిలా చేయాల్సిన అవసరం లేదు. మిల్క్, షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతది. నేను వేరే రెసిపీ కోసం ఈ టిన్ ఓపెన్ చేశాను. దాన్ని కంప్లీట్ చేయాలి కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరు యూజువల్లీ మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మిక్సీలో పెట్టి ఒక 2, 3 సార్లు పల్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకొని తాగడమే. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.